ఆడపిల్లకి జరగవలసిన ఏ అచ్చటా ముచ్చటా నీకు లేదమ్మా. అమ్మా ఏమిటమ్మా ఇది? అవునమ్మా, అవును. కన్న బిడ్డల పెళ్ళిళ్ళు చూసుకుని మురిచిపోయే అదృష్టం నాకు లేదు. దానికంతా పెట్టి పుట్టాలమ్మా, పెట్టి పుట్టాలి. అమ్మా అమ్మా నీకో మాట చెప్పనా? చెప్పమ్మా. అన్నయ్య ఏదో సంబంధం ఉందన్నాడు, చెల్లాయికి పెళ్లి చేద్దామమ్మా. అమ్మా అదేమిటమ్మా, పెద్ద పిల్లలు నువ్వు ఇంట్లో ఉండగా. నాన్న, నేను కూతురున్న సంగతి మర్చిపోండి. మర్చిపోయామమ్మా, ఏనాడో మర్చిపోయాం. గోపాలం ఒక అప్రయోజకుడై పెళ్ళాంచాటున చేరిన నాడే మర్చిపోయాను తల్లి. మీరు ఊరుకోండి నాన్న, మరీను. అమ్మా చెప్పమ్మా, చెల్లెలు పెళ్లి చేసేద్దాం, ఏమంటావు? నీ ఇష్టం తల్లి, నీకేది మంచిదని తోస్తే వచ్చి. సరేనమ్మా, నీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొస్తాను. లోపల పేషెంట్ ఉన్నాడు, మీరు అలా కూర్చోండి అమ్మా. Come on, Mr. Kalyan. Sit down, Mr. Kalyan. మిస్టర్ కళ్యాణ్, మీకు తాగుడు అలవాటు ఉందా? తాగడమా? చాలా ఎక్కువగా తాగేవాడిని ఒకప్పుడు, కానీ ఇప్పుడు మానేశాను. ఐ సీ. ఎవరైనా డాక్టర్ సలహా ఇచ్చారా? లేదు. మరి కారణం? డాక్టర్, నిజం చెప్పాలంటే ఈ విస్కీ బ్రాందీల కన్నా ఎక్కువ మత్తిచ్చే మనిషి కారణం. ఓహ్, లవ్ అఫేర్. గుడ్. కానీ మిస్టర్ కళ్యాణ్, డాక్టర్గా నా సలహా కూడా మీరు పాటించాలి. సడన్ గా తాగుడు మానేయడం వల్ల ప్రమాదం ఉంది. పూర్తిగా దెబ్బతిన్న మీ నరాలు పుంజుకునేదాకా డైలీ 2 ఔన్సులు బ్రాందీ తాగండి. ఇది చాలా అవసరం. డాక్టర్, నో నో, నేను మాత్రం తాగలేదు, నా వల్ల కాదు. డోంట్ బి ఎమోషనల్ మిస్టర్ కళ్యాణ్. మీ ఆరోగ్యం కోసం మందుగానే పుచ్చుకోండి. డాక్టర్, నా ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదు, నేను తాగను. ఆల్ రైట్, ఆలోచిద్దాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. లత, తీసుకోండి. ఎవరి రక్తం లత? క్షమించండి. పోనీ ఎవరి కోసం చెప్పు. మీకోసం. నేనెవరి కోసం? జీవితం కోసం. మీ ఔదార్యంతో పచ్చపచ్చగా జీవితాలను పెంచుకుంటున్న మీ ప్రజల కోసం, మిమ్మల్నే దైవంగా పూజిస్తున్న మీ రైతుల కోసం, మీ శ్రేయస్సే వాళ్ళ శ్రేయస్సు అనుకుంటూ వాళ్ళ జీవితాలు మీతో ముడిపెట్టుకున్న మీ కార్మికుల కోసం, మీ జమీందారి క్షేమం కోసం. నీ కోసం మాత్రం కాదు, అంతేనా? కళ్యాణ్, చిన్నబాబు. లత, అంతరాత్మ గొంతు ఎంతకాలం నులివేస్తావు? ఆత్మవంచన ఎంతకాలం చేసుకుంటావు? నీకు తెలుసు, ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళందరూ నీ తర్వాతే నా జీవితంలోకి వచ్చారని. నిన్ను కాదని వాళ్ళ కోసం తాగమంటావా? నేనే చెప్తున్నాను, తాగండి. లత, నువ్వు నా కళ్ళల్లో కనిపిస్తేనే తాగలేనే, కళ్ళెదుట కనిపిస్తే తాగగలనా? పిచ్చి లత, నువ్వు వద్దంటే మానేసి తాగమంటే తాగేంత బలహీనుడి కాను. హరించుకుపోతున్న ఈ దేహంలో దేనికి తలవంచని గుండె కొండలా ఉంది లత. మీ గుండె బలం నాకు తెలుసు.
అందుకే చెప్తున్నాను, పిరికివాడిలా మీరు జీవితాన్ని ఇలా బలి చేయకూడదు. పిరికివాడెక్కడ బలైపోతాడు లత? జీవితాన్ని ప్రేమిస్తాడు. గుండె గలవాడు ప్రేమను ప్రేమిస్తాడు, త్యాగాన్ని ప్రేమిస్తాడు. అలా చేయలేని నాడు మరణిస్తాడు. మీరు నిండుగా 100 ఏళ్ళు ఉండాలి. దయచేసి డాక్టర్ సలహాను పాటించి తాగండి. లత, ఒక్క మాట అడుగుతాను, చెప్పు. నన్ను గురించి నీకెందుకింత బాధ? చెప్పు. చెప్పలేవు కదూ? నేను చెబుతాను. నువ్వు నన్ను ప్రేమించావు. నీ హృదయంలో నాకు స్థానాన్ని ఇచ్చావు. నా జీవితంలో నీకొక స్థానం, నా మీద నీకొక హక్కు ఉందనుకున్నావు. కాదంటావా? అనగలవా? అనగలిగితే అనలేదు. అది నీకెంత కష్టమో తాగడం నాకు అంతే కష్టం. చిన్నబాబు, అయితే మీరిలా రాలిపోవలసింది. లత, నా ఆఖరి క్షణం వరకు ఈ హృదయ ద్వారం నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఈ మాట మాత్రం గుర్తుంచు. పిలిచారంట? మళ్ళీ ఉత్తరం రాశాడు. ఏమని? ఆనాడు తమ్ముడిని దక్కించుకోవడానికి అదొక్కటే మార్గం అన్నావు. నీకు తోచినట్లు చేశావు. నేను చేశానని ఊరంతా ఆడిపోసుకోవడం దానికి నా కోసం చేశానా? మీకోసం, మీ ముద్దుల కూడా కోసం. అది కూడా మీరు చేయమంటే చేశాను. ఆనాడు ఏదో అనుకున్నావు, ఏదో చేశావు. ఈనాడు వాడు రోజు రోజుకు కృషించిపోతుంటే చచ్చిపోతాడా? ఈ నాటకాలకేమలే. 4 రోజులు ఊరుకుంటే హాయిగా తాగుతాడు, అంతా మర్చిపోతాడు. ప్రేమట ప్రేమ. ఎవరికి తెలియదు ఆయన ప్రేమ? చేశావు. తెలియదురా. నిజంగా ప్రేమ అంటే మనకు తెలియదురా. మనసు ఇవ్వడం, పుచ్చుకోవడం అంటే అస్సలు మనకు తెలియదురా. మీ చిన్న కుమారుడికి అంతా తెలుసుగా. ఇంకే వెళ్ళండి, వాడి దగ్గరికి వెళ్ళండి. ఈ హృదయం లేని వాడి దగ్గర హృదయం లేనట్టే నోరు మూసుకుని పడి ఉండలేకపోతే అదేదో ఉన్నవాడి దగ్గరికే వెళ్ళండి. ప్రేమ కోసం చచ్చిపోతున్నాడే వాడితో పాటే మీరు తావమంట. అంతే కదా, అదే కదా నువ్వు చెప్పేది. దుర్మార్గుడా, సొంత తమ్ముడు చావు బ్రతుకుల్లో ఉంటే ఇంత కరుకోటంగా మాట్లాడుతున్నావు. నువ్వెంత కసాయి వాడవురా. అమ్మా, నేను నీ కడుపున పుట్టానమ్మా. కసాయి వాడిని కాక ఇంకేమవుతాను? నీచుడా. లతమ్మ గారు, బాబు, అక్కగారు ఉన్నారా? లేరు మల్లు, బయటికి వెళ్ళారు. మల్లు, చంద్రబాబు గారికి ఎలా ఉంది? బాబు, చిన్నబాబు గారికి ఏంటి మల్లు, ఎలా ఉంది? ఏమిటో బాబు, చిన్నబాబు గారు మనకి దక్కేటట్టు లేరు. మల్లు, చిన్నబాబు గారు నేను చూస్తాను. పద మల్లు. రా బాబు. కృష్ణ, లత వచ్చిందా? నాకు తెలుసు, మీ అక్కయ్యకు ఎక్కడ లేని అహంభావం. అందుకే రాదు. అందుకే ఆమెట్టి నాకంత ఇష్టం. కృష్ణ, మీ అక్కయ్యతో నన్ను ప్రేమించలేదని ఒక్క మాట చెప్పమను. నేను నీ దాన్ని కాను అని ఒక్కసారి చెప్పమను. నేను హాయిగా తాగుతాను. తాగితే బ్రతుకుతాను, తప్పకుండా బ్రతుకుతాను. కానీ ఎవరి కోసం బ్రతకాలి? ఆ ప్రశ్నకు సమాధానం లేదే. ఎవరి కోసం బ్రతకాలి? బాబు గారు, నేనేమనలేదు కృష్ణ మీ అక్కయ్యని. ఎందుకు చేశావి పని అని ఒక్కటే ఒక్క మాట అన్నాను. అదే మాట, అదే ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాను. ఎందుకు చేశావి పని? ఎందుకు నా హృదయాన్ని దొంగిలించావు? చిన్నబాబు గారితో ఒక్క మాట చెప్పక్క. నేను నీ దాన్ని కాను అని చెప్పు. చిన్నబాబు గారు తాగుతారు, తాగితే బతుకుతారు. కృష్ణ, ఇది నువ్వంటున్నావా? చిన్నబాబు గారే చెప్పమన్నారా? చిన్నబాబు గారే చెప్పమన్నారక్క. నేను నీ దాన్ని కాను అని చెప్పమన్నారా? అలా చెప్తే తాగుతానన్నారా? సరే నాన్న,
నేను పెళ్లి చేసుకుంటాను. ఆ సంబంధం ఖాయం చేయండి. అక్క, నా కోసం ఇష్టం నేను పెళ్లి చేసుకుంటావా? వద్దక్క, వద్దు. నీకోసం కాదమ్మా. నీకోసము కాదు, మా అందరి కోసం. ఎవరి కోసము కాదమ్మా. పెళ్లి చేసుకోవాలి, అందుకోసం. ఎందుకోసం? మాట ఖాయమేగా. పెద్దవాళ్ళతో వ్యవహారం తీరా మాట్లాడాక అటు ఇటు చేయవుగా. లేదన్నయ్య, తప్పకుండా చేసుకుంటాను. అయితే ఇంకే ఖాయం. ఏమంటావు నాన్న? సరేరా.